ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మొత్తం వివాదం కావచ్చు, ఈ మొత్తం గొడవ కారణమైనటువంటి మన ఎమ్మెల్యే పావడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, దాడి జరిగిన సమయంలో మీరు మొత్తం ఇంట్లోనే ఉన్నారు, మీ ఫ్యామిలీ ఇంట్లోనే ఉంది. ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటి, ఇట్లాంటి దాడిలకి ఎవడు భయపడేటోళ్ళు లేడు. నంబర్ 1. నంబర్ 2, ఇది అబ్సల్యూట్లీ ఫెయిలియర్ ఆఫ్ పోలీస్. 101% అడిషనల్ డీసీపీ గారిని, ఏసీపీ గారిని, సిఐ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు గాంధీ గారు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి నేను కౌశిక్ రెడ్డి గారిని చంపడానికి పోతున్నా అని గాంధీ గారి అబ్బాయి ఓపెన్గా ఇచ్చినప్పుడు 101% వాళ్ళందరి మీద 307 కేసు అనేది ఖచ్చితంగా బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఆలస్యం జరుగుతుంది పోలీసుల నుండి? మరి మేము వెయిట్ చేస్తున్నాం. మరి పిటిషన్ ఇచ్చి వచ్చినాం. మేము 15 మంది ఎమ్మెల్యేలు వచ్చినాం, హరీష్ అన్న నాయకత్వంలో అందరూ ఇక్కడికి వచ్చినాం. ఇలా 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి పిటిషన్ ఇస్తే కూడా 307 బుక్ చేసినాం. ఎఫ్ఐఆర్, ఏసీబీని, సిఐని వీళ్ళని యాక్షన్ తీసుకుంటామని కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళు ఇంకా చెప్పకపోవడం చాలా బాధాకరం. బట్ వీఆర్ వెయిటింగ్. అల్కపూడి గాంధీ కుకట్పల్లి నుంచి బయలుదేరి మీ ఇంటికి వచ్చి రావడానికి దాదాపు 40 నిమిషాలు పడుతుంది. ఈ 40 నిమిషాల వరకు పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం పైన మీరు ప్రశ్నిస్తున్నారు. అసలు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడండి? గాంధీ గారిని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈడికి అడిషనల్ డీసీపీ గారు ఎస్కాట్ ఇచ్చి తీసుకొని వచ్చిండు దాడికి. పోలీసు వాళ్ళే ఈ విధంగా వివరిస్తూ ఉంటే నిజంగా కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఇట్లా నిజంగా చేయదలుచుకుంటే అసలు ఒక్క కాంగ్రెస్ కూడా మిగిలేటోడా? బట్ తప్పకుండా 101% దీని మీద ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది. రైట్, ఏదైతే చూస్తున్నాం దాదాపు గంట పైగా నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సైబరాబాద్ సిపి కార్యాలయం ఎంట్రెన్స్లోనే ధర్నాకు నిరసనకు దిగారు. ముఖ్యంగా ఏదైతే వీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళకి అందించాలనేటువంటిది కూడా ముఖ్యంగా చెప్తున్నారు. సో ఆ కాపీ అందే వరకు కూడా ఇక్కడ నుంచి కదలమని చెప్తున్నారు.